వరల్డ్‌లో మొత్తం 195 కంట్రీస్ ఉన్నాయి. కానీ న్యూక్లియర్ వెపన్స్ మాత్రం కేవలం 9 కంట్రీస్ దగ్గరే ఉన్నాయి. ఒక్క న్యూక్లియర్ బాంబ్ అంటే మినిట్స్‌లో ఒక సిటీ ఫినిష్. మరి ఎవరు టాప్ పవర్? ఎవరు సైలెంట్‌గా డెవలప్ చేస్తున్నారు? చూసేద్దాం. రష్యా. ఫస్ట్ ప్లేస్‌లో రష్యా. అప్రాక్సిమేట్లీ 5500 ప్లస్ న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయి. ఐసీబీఎం మిసైల్స్, సబ్‌మరైన్స్, బాంబర్స్, ఫుల్ న్యూక్లియర్ పవర్ ప్యాకేజ్. యునైటెడ్ స్టేట్స్. సెకండ్ యుఎస్. అప్రాక్సిమేట్లీ 5200 ప్లస్ వెపన్స్ ఉన్నాయి. కోల్డ్ వార్ నుండి న్యూక్లియర్ సూపర్ పవర్. వరల్డ్‌లో ఎక్కడైనా స్ట్రైక్ చేయగలిగే సిస్టమ్స్ వీళ్ళకి ఉన్నాయి. చైనా. చైనా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. అప్రాక్సిమేట్లీ 500 ప్లస్ వెపన్స్ ఉన్నాయి. ఎక్స్‌పర్ట్ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ డికేడ్‌లో డబుల్ అవ్వచ్చు. ఇక ఫ్రాన్స్ విషయానికొస్తే ఫ్రాన్స్ దగ్గర అరౌండ్ 290 వెపన్స్ ఉన్నాయి. మోస్ట్లీ సబ్‌మరైన్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ బేస్డ్ సిస్టమ్స్. యునైటెడ్ కింగ్డమ్స్. యూకే దగ్గర అప్రాక్సిమేట్లీ 225 వెపన్స్ ఉన్నాయి. మెయిన్‌గా సబ్‌మరైన్ బేస్డే ఉన్నాయి. ఇక మన ఇండియాకి వస్తే ఇండియా దగ్గర అప్రాక్సిమేట్లీ 160-170 వెపన్స్ ఉన్నాయి. కానీ నో ఫస్ట్ యూస్ పాలసీ ఫాలో చేస్తుంది. అగ్ని మిజైల్స్, అరిహంత్ సబ్‌మరైన్స్, న్యూక్లియర్ ట్రయాడ్ పార్ట్. పాకిస్తాన్. పాకిస్తాన్ దగ్గర అప్రాక్సిమేట్లీ 170 వెపన్స్ ఉన్నాయి. రీజనల్ టెన్షన్స్ వల్ల న్యూక్లియర్ అర్సెనల్ డెవలప్ చేసింది. ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఎస్టిమేట్స్ ప్రకారం 80-90 వెపన్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. నార్త్ కొరియా. నార్త్ కొరియా దగ్గర అప్రాక్సిమేట్లీ 30-50 వెపన్స్ ఉన్నాయి. బ్యాలిస్టిక్ మిసైల్స్ టెస్ట్‌తో ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉంటుంది. సో వరల్డ్‌లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు కేవలం 9 మాత్రమే. కానీ టోటల్‌గా 12,000 ప్లస్ న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయని ఎస్టిమేట్స్. మేజర్ షేర్ మాత్రం రష్యా అండ్ యూఎస్ఏ దగ్గర. న్యూక్లియర్ వెపన్స్ మెయిన్లీ డిటరెన్స్ కోసమని కంట్రీస్ చెప్తున్నాయి. కానీ వార్ జరిగితే మానవ జీవితానికి బిగ్ డేంజర్. మీ ఒపీనియన్ ఏంటి? న్యూక్లియర్ వెపన్స్ సేఫ్టీయా లేదా డేంజరా? కామెంట్‌లో చెప్పండి.